వెల్కమ్ టు బెస్ట్ ఎంజేకే. నేను మీ ముదిగంట గోపీకృష్ణ. అందరికీ సబ్స్క్రైబర్స్‌కి, ఈరోజు సబ్స్క్రైబ్ చేయబోయే వాళ్ళందరికి కూడా స్వాగతం పలుకుతూ, లెట్ మీ కమ్ టు ద పాయింట్. సిగ్నేచర్ థంబ్‌నెయిల్ మీరు చూసారా? సిగ్నేచర్, లక్కీ సిగ్నేచర్ అని పెట్టారు. అంటే మీరు మామూలుగా అందరు సంతకాలు పెడుతుంటారు. ఒక న్యూమరాలజిస్ట్ గాని పెడితే అది లక్కీ సిగ్నేచర్ అవుతుంది. ఇదే కదా! అందుకే ఈ పేరు వచ్చింది. ఇక కమింగ్ టు ఇంతకీ సిగ్నేచర్ అన్నది మీకు మొట్టమొదటి విడదీసి చెప్పాల్సింది. ఇది న్యూమరాలజీ కాదు. ఆ వర్డ్ సిగ్నేచర్ ఇట్స్ ఎ గ్రీక్ వర్డ్. సిగ్నేచర్ అంటే యువర్ నేచర్ అని ఉంటుంది. గ్రాఫాలజీలో సంతకం ఇట్లా మనం పెడతాం కదా, 3 టైమ్స్ సంతకం పెడితే ఆ గ్రాఫాలజిస్టులు టోటల్ డిఫరెంట్ ఈ సబ్జెక్ట్కి. వాళ్ళు మీ బేసిక్ ట్రేడ్ చెప్తారు. ఎట్లయితే న్యూమరాలజీలో ఒకటో నెంబర్ వాళ్ళు బేసిక్ ఎలా ఉంటుంది, నెంబర్ 5 వాళ్ళు ఇలా ఉంటారని చెప్తామో, గ్రాఫాలజీలో కూడా వాళ్ళు 3 సార్లు సంతకాలు చేయగానే మీ బేసిక్ ట్రేడ్స్ వాళ్ళు చెప్తారు. ఇది ఇంత క్లియర్గా ఎందుకు చెప్తున్నానంటే, ఆ గ్రాఫాలజిస్ట్ కూడా నా స్టూడెంటే కాబట్టి. గుంటూరు, విజయవాడ ప్రాంతాలు ఉంటారు. ఎగ్జాక్ట్ పేరు చెప్పకూడదు కాబట్టి ఆమె గ్రాఫాలజిస్ట్ అక్కడ. డైరెక్ట్ భక్తిలో కూర్చోబెట్టి చెప్పేయచ్చనమాట. ఏంటి తేడా ఏంటి అని. అది సిగ్నేచర్. ఇక మనం దీనికి వద్దాం అక్కడి నుంచి. ముందు ఇట్ కమ్స్ అండర్ గ్రాఫాలజీ. సిగ్నేచర్ అంటే గ్రాఫాలజీ. ఇది న్యూమరల్ సబ్జెక్ట్‌లో ఉండదు. ఇక కమింగ్ టు నేమ్ ఏంది, సిగ్నేచర్ ఏంది. ఇది ఇంకా ఇంపార్టెంట్ మీకు. ఒక నేమ్ రామకృష్ణ అని ఒక పేరుంది. దీన్నేమంటాం? నేమ్ అంటాం పూర్తిగా. సిగ్నేచర్ ఎలా ఉంటుంది? రామకృష్ణలో సింప్లీ ఆర్‌కే అని పెడతారు. ఇది సంతకం. దీంట్లో ఆర్‌కే కనపట్ల. ఆర్ ఒక్కటి విజిబిలిటీ ఉంది. ఇది సిగ్నేచరు, ఇది నేమ్. ఏం సార్ ఇంత మాత్రం మాకు తెలీదా? కానీ క్లియర్‌గా రామకృష్ణ పేరుంది. ఇక్కడేదో పెట్టారు గానీ సిగ్నేచర్ మాకు తెలుసు. కానీ కమింగ్ టు ప్రాక్టీస్‌లో బయట కొన్ని చోట్ల ఏం జరుగుతుందంటే దీన్ని ఎట్లా చేయాలి మీకు సిగ్నేచర్ అంటే ఇంటూ పెట్టారు. ఇక్కడ 90 డిగ్రీస్ ఉంది. ఇది కూడా మీకు తెలుసు ఇట్లా. ఇక్కడి నుంచి రామకృష్ణ అనే వ్యక్తికి సిగ్నేచర్ ఎట్లా చేయాలంటే ఇట్లా చేయమని చెప్తాడు. ఏది నిట్ట నిలువునట్ల. బాటమ్ టు టాప్ ఎట్లా ఉంది? మొత్తం ఆర్ఏఎంఏకేఆర్ పెట్టేశారు. మీ ఇంట్లో చిన్నపిల్లోడున్నాడు ఏం చెప్తారు? సార్ ఇప్పుడే చెప్పావు ఇది నేమ్ అని. ఈ సిగ్నేచర్ ఎలా అయింది? దిస్ ఈజ్ నాట్ సిగ్నేచర్. దిస్ ఈజ్ నాట్ సిగ్నేచర్. ఇలాంటివి నేను చాలా చూశాను. సో, ఇది రాంగ్. ఇది సిగ్నేచరే కాదు కదా! దీనికేం పెద్ద మీకు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సిగ్నేచర్ ఇట్లా ఉంటది. నేమ్ ఇలా ఉంటది. ఇది నేమ్. ఇది ఓన్లీ నేమ్. ఈ 90 డిగ్రీస్‌తో ఇట్లా ఎవ్వరు కూడా సిగ్నేచర్ పెట్టరు. మీరు గూగుల్‌లోకెళ్ళి కొట్టండి. వీఐపీలది ఎవరైనా ఎట్లా సంతకాలు చేస్తారో చూడండి. చాలా డిఫరెంట్‌గా ఉంటాయి దాంట్లో. ఇట్లా ఎవరు చేయరు. ఈజ్ ఓన్లీ ఎ నేమ్. కమింగ్ టు మరి ఎట్లా చేయాలి దీంట్లో గ్రాఫాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎట్లా చేయాలంటే ఇదే లైన్ మీద రాసుకున్నప్పుడు ఒక స్ట్రెయిట్ లైన్ ఇట్లా ఉందనుకోండి. దీని మీద ఇప్పుడు నా సిగ్నేచర్ చేశాను. ఎంజీకే అని సైన్ చేశాను. ఇట్లా సైన్ చేస్తే ఎంత వచ్చింది? కొంచెం వరకు ఒక 5 డిగ్రీస్‌లో ఉందంతే. నెట్టెనెలు లేదు ఒకటి. నేను సిగ్నేచర్ చేశాను. ఇట్లా పేరు రాయలేదు. ముదిగొండ గోపి పేరు రాయలేదు. ఓన్లీ సిగ్నేచర్ దీంట్లో ఉంది. దీంట్లో నాకు మట్టుకే ఈ ఎంజీకేలు కనిపిస్తున్నాయి అంతే. ఏది కొంచెం జిగ్‌జాగ్‌గా ఉండాలి. ఇది మీ పాస్వర్డ్ ఎలాగో ఓటీపీ చెప్పమంటారు కదా! ఓటీపీ ఎట్లాగుంటాయో బ్యాంక్ అకౌంట్‌లో ఉంటాయి. ఈ సీక్రెట్ అన్నట్లు ఉంటదో ఇది కూడా అంత సీక్రెట్. అంటే ఇట్లా సంతకం చేసే ఉద్దేశ్యం ఏందంటే బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూ గనుక చూసుకుంటే, వీవీఐపీలు చూసుకుంటే మీ సంతకాలని ఇంకెవరు ఫోర్జరీ చేయకూడదు. అందుకోసం ఇట్లా పెట్టాలి. ఇట్లా పెట్టకూడదు. ఇట్లా పెడితే ఏమైంది? రాజమండ్రిలో ఒక బిల్డర్ ఉన్నాడు. ఆయనకి ఎవరో చెప్తే సంతకం ఇట్లా పెట్టాడు. 30,00,000 పోయాయి ఆయనకి. ఆఫీస్‌లో పనిచేస్తున్న ఎవరో దీన్ని కొట్టేసారు. ఈజీ ఇది. దీన్ని కూడా చేసే మహానుభావులున్నారు. మీరు చేయలే 30,00,000 అయితే మొత్తుకుంటూ వచ్చాడు. సార్ ఇట్లా పెట్టాను పోయినాయి 30,00,000. రాజమండ్రిలో ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ. ఆ పేరు చెప్పకూడదు కాబట్టి కన్స్ట్రక్షన్. సో, ఇట్లా పెట్టుకుంటూ వస్తుంది. బ్యాంకింగ్‌లో దీంట్లో ఏమంటారు? సిగ్నేచర్‌లు పెట్టారంటే పెద్ద పెద్ద చెక్‌ల మీద సంతకాలు పెడుతూ ఉంటారు. ఇగో ఈ సిగ్నేచర్. ఇంకో గమ్మత్తేంది మరి దీన్ని కాపీ కొట్టాడు. దీన్ని కాపీ కొట్టడం ఈజీ తెలీదు. దీన్ని కాపీ కొట్టి ఫోర్జరీ 90% దొరుకుతారు. ఒక 10% కూడా పెద్ద మేధావి అయి ఉంటాడు ఇగ. ఈ సిగ్నేచర్ ఎప్పుడు మీకు ఇంకోటేముందంటే మీ సంతకాన్ని మీరే మళ్ళొకసారి చేయలేరు. గుర్తుపెట్టుకోండి బ్యాంకింగ్‌లో. ఈ స్ట్రోక్స్ ఏవైతే ఉంటాయో మోడల్ అట్లా ఉంటుంది కదా! స్ట్రోక్స్‌లో ఎక్కడో తేడా వస్తది. అక్కడ బ్యాంక్‌లో క్యాషియర్ నేను చూసుకొని ఎంబడే ఫోన్ సార్ ఎవరో మీకు 10,00,000 చెక్ కావాలి బ్యాంక్‌కొచ్చేసా ఒకసారి రండి అని చెప్తాడు. రాగానే దొంగ దొరికిపోతాడు ఫోర్జరీ. మీరు రోజు చేసే సిగ్నేచర్ అంత మైండ్‌లో పెట్టుకోండి. టక్కన రాసేస్తే అలవాటు ప్రకారం. కానీ ఇక్కడ స్ట్రోక్స్ వస్తాయి. దీనికి ట్రైనింగ్ ఉంటుంది బ్యాంకింగ్ వాళ్ళకి. ఉండి దీన్ని బట్టి వాళ్ళు పట్టుకుంటారు ఏమన్నా రాంగ్ సిగ్నేచర్ చేస్తే. సో, ఇది మనకు సేఫ్టీ. దీన్ని సిగ్నేచర్ అంటారు. చాలా చిన్న పాయింట్స్ ఇవి. కానీ మీరు పొరపాటున ఇట్లా గనుక సంతకం తినుకోకపోతే నష్టం మీకే. దీనికి పెద్ద ఫోర్జరీ చిన్న పిల్లలు కూడా సైన్ చేసేస్తారు దీన్ని. ఒక 4 సార్లు రాస్తే వచ్చేస్తుంది. ఈ రాసినప్పుడు కూడా ఒక తేడా వచ్చినప్పుడు పెద్దటి పట్టుకోరు. ఇది మట్టుకు పట్టుకుంటారు బ్యాంక్ మేనేజర్. సో, దిస్ ఈస్ కాల్డ్ సిగ్నేచర్ అంటే యువర్ నేచర్ అని చెప్పా ఇక్కడి నుంచి. ఇది రైట్, ఇది రాంగ్. మరి లక్కీ సిగ్నేచర్ ఎవరికైనా చెప్పాలని ప్రతి పేరులో ఇప్పుడు ఈ రామ్‌కి డేట్ ఆఫ్ బర్త్‌లో ఉంటది దీనికి. డేట్ ఆఫ్ బర్త్ తీసుకున్న తర్వాత దీంట్లో మొత్తం వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్‌లో వాళ్ళ డెస్టినీ గాని, నేమ్ గాని, నేమ్‌కో నంబర్ ఇవన్నీ చూసుకొని దాంట్లో ఈ లెటర్స్‌లో కూడా
వీళ్ళు కొన్ని లక్కీ లెటర్స్ అన్ని పేర్లలో. పేర్లో ఉంటాయి. యెస్. పేర్లలో కానీ వైబ్స్ ఉంటాయి. అందుకే సెలెక్ట్ వైబ్స్ ఫ్రమ్ లెటర్స్ ఈ మొత్తం పేరులో ఆ డేట్ ఆఫ్ బర్త్ మనం క్యాలిక్యులేట్ చేసిన తర్వాత వీళ్ళకి ఏ నేమ్ ఆ సంతకాల్లో పెట్టాలి. ఏవి లక్కీ ఎన్ని ఉంటాయి ఇక్కడి నుంచి 2 ఆర్ 3 లెటర్స్. ఇప్పుడు ఎంజీకే 3 లెటర్స్ ఇందాక ఇక్కడ ఆర్‌కే పెట్టాను. ఓన్లీ 2 లెటర్స్. కొంతమంది సింగిల్ లెటర్ కూడా పెట్టేస్తారు. సింగిల్ లెటర్ ఎలా పెడతారు సార్ అనంటే ఇక్కడ ఓన్లీ ఎస్ ఉందనుకోండి. ఈ ఎస్‌తోని అది సురేషో, సోమనాథ్ ఏదో కావచ్చు. ఇట్లా పెట్టేస్తారు. మీకెప్పుడు కూడా ఒక ఎస్సే కనిపిస్తుంది. కానీ సైకలాజికల్ దీంట్లో ఏవో ఉంటాయి. ఉంటాయి ఇట్లా. కాబట్టి 2 ఆర్ 3 లెటర్స్ మనం తీసుకుంటాం. సింగిల్ లెటర్ కూడా తీసుకోవచ్చు. తీసుకొని అప్పుడు దాన్ని ఈ సంతకం పెట్టమని చెప్తాం. బాబు ఈ 2 లెటర్స్‌తోని సిగ్నేచర్ చేయండి. ఈ పద్ధతిలో చేయండి. జిగ్‌జాగ్‌గా ఉండాలి. మీరు తప్ప ఇంకోటి సైన్ చేసుకో. అప్పుడు మీకు కొంతవరకు బావుంటుంది. సేఫ్టీ వరకు. ఇంకోటేంటి సార్ మరి ఇట్లా లక్కీ సిగ్నేచర్ అన్నారు కదా! మీకు 3 దశాబ్దాలు చెప్తున్నాను. న్యూమరాలజీలో ఏదైనా సరే గానీ తాడు చెట్లు ఎక్కేయకూడదు. అతి సర్వత్రా వర్జేత్. ఇప్పుడు ఇంతకీ సంతకం అంటే లక్కీ అంటే కొంతవరకు మీకు మేలు కావచ్చు. అంతేగాని మీరు గనుక ఈ సంతకం ఇట్లా చేశారంటే, నేను చెప్పినట్టు చేశారంటే, ఇక మీకు లక్షలు కోట్లు సంపాదిస్తారనమాట. ఐ నెవర్ యూజ్. కొంతవరకు బెనిఫిట్ ఉంటుంది. ఇది చలామణిలో ఉంది కాబట్టి చెప్తున్నాను గానీ 100% డోంట్ బిలీవ్ దిస్. కొంతవరకే వస్తుంది. కొంత కలిస్తే మనకు లాభం కలిసొస్తుంది. దాంట్లో ఈజీ. ఇది లక్కీ సిగ్నేచర్ కథా కమామేషు. సో, బీ కేర్‌ఫుల్ నెక్స్ట్ టైమ్ చూసుకోండి ఇలా ఉంటుంది. సో, చివరిగా మరొకసారి గుర్తు చేస్తున్నాను. కింద మనకి వాట్సాప్ దాంట్లో నుంచి కాంటాక్ట్ చేస్తే ఎలాగుంటుంది. కానీ సబ్స్క్రైబ్ గనుక మీరు చేసుకుంటే మీ గురించి చెప్తున్నాను. నాట్ ఫర్ మీ. సబ్స్క్రైబ్ గనుక చేసుకున్నారు అనుకుంటే కొన్ని విలువైన సమాచారం దీంట్లో వస్తుంది. ఈ ఒక్క వీడియోలోని హైదరాబాద్‌లో మనకి ఈ బెస్ట్ ఎంజేకే దీంట్లోనే మీకు కొన్ని వందల వీడియోస్ దీంట్లో కంటెంట్ ఉన్నాయి. కంటెంట్ ఓరియెంటెడ్ కాబట్టి మీకు కొంత నాలెడ్జ్ వస్తుంది. నాలెడ్జ్ ఇవ్వటమే మన మోటివ్. ఎడ్యుకేట్ అండ్ వాళ్ళందరూ కూడా ఒక లెసన్ లాగా ఉండాలి అక్కడి నుంచి. ఇట్లా ఉండాలన్నమాట. నెక్స్ట్ టైం మరొక వీడియోలో కలుద్దాం. నేను మీ డాక్టర్ ముదిగండ గోపికృష్ణ.